సన్నబియ్యం పంపిణీతో పేదవారి కళ్లలో ఆనందాన్ని చూశానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాలన్మాక్స్ కాలనీకి చెందిన సన్నబియ్యం లబ్ధిదారులు బానోతు మౌనిక, కిషన్ దంపతుల ఇంట్లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే జీఎస్ఆర్ మధ్యాహ్న భోజనం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం ఎలా ఉన్నాయని వారిని అడిగి తెలుసుకున్నారు. భోజన అనంతరం బానోతు మౌనిక, కిషన్ దంపతులకు ఎమ్మెల్యే జీఎస్ఆర్ నూతన వస్త్రాలను అందజేశారు. పేదలందరికీ పూర్తి స్థాయిలో ఆహార భద్రత కల్పించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. స్వయంగా సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో వారి కుటుంబ సభ్యులతో కలిసి సహంపక్తి భోజనం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో కారల్ మార్క్స్ కాలనీలో బానోత్ మౌనిక, కిషన్ నాయక్ వాళ్ళు అద్దె భవన్లో కిరాయికుంటూ ఆటో నడుపుకుంటూ వ్యవసాయ కూలి పని చేస్తూ జీవనం గడుపుతూ ఉన్నారు. వారి ఇంట్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సన్నబియ్యం ఉగాది రోజు పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఈరోజు మేము జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ అందరం కూడా ఈ యొక్క లంబాడా గిరిజన మహిళ ఇంట్లో భోజనం చేయడం చాలా సంతృప్తినిచ్చింది. వాళ్ళ కళ్ళల్లో, ముఖంలో కూడా సంతోషాన్ని మేము చూడడం జరిగింది. గత ప్రభుత్వంలో దొడ్డు బియ్యము ఇస్తే అవి తినలేక దళారుల పాలై రీసైక్లింగ్ అయి రేషన్ షాపులలో అదే బియ్యం వస్తే దళారులు బతికారు తప్ప పేదవాడు తినలేని పరిస్థితి ఉంది. కనుక ఈరోజు సుమారు 4,000 కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రభుత్వం మీద పడ్డా ఈరోజు దృఢ సంకల్పంతో ఆర్థికంగా, ఆరోగ్యకరంగా లేకున్నా ధనవంతుడు తినేటువంటి భువన్ పేదవాడు తినాలంటే ఒక దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సివిల్ సప్లై శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. సన్నబియ్యం రావాలంటే సన్నవడ్లు పండించిన రైతుకు ఈరోజు బోనస్ కూడా మద్దతు ధర కథనంగా 500 బోనస్, ఒక భూపాలపల్లి జయశంకర్ జిల్లాలోనే 30 కోట్ల రూపాయల బోనస్ కూడా మనం రైతాంగానికి అందించడం జరిగింది. సన్నబియ్యం పంపిణీతో పేదవారు ఆనందంగా ఉన్నారని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, భూపాలపల్లి తహసీల్దార్ శ్రీనివాసులు, మున్సిపాలిటీ అధికారులు, కాంగ్రెస్ నేతలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సన్నబియ్యం మనం వచ్చాం. సో మన భూపాలపల్లి జిల్లాలో అన్ని ఎఫ్పి షాప్స్లో మనం ఆల్రెడీ సన్నబియ్యం స్టాక్ మనం వచ్చింది. సో ఎవరైనా మనం రేషన్ కార్డ్ హోల్డర్, సో మీరు ఇక్కడ మన ఎఫ్పి షాప్లో రావాలి అండ్ మనం ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో ఇది మనం జిల్లాలో సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. సో ఈరోజు ఇక్కడ మనం వచ్చాం. సో ఇది ఇక్కడ మనం తిన్నాం. నేను, గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, అడిషనల్ కలెక్టర్, లోకల్ బాడీస్, తహసీల్దార్ మనందరూ తిన్నాం. సో ఇది క్వాలిటీ కూడా చాలా మంచిది ఉంది. సో ఇది మన తెలంగాణ ప్రభుత్వంకి ఒక మంచి ఇనిషియేటివ్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ బెనిఫిషరీస్, మీరు అందరు ఇది ఇనిషియేటివ్ అందరు ఇక్కడ ఎఫ్పి షాప్స్లో నుంచి మనం తీసుకొని అది మనం బికాజ్ సన్న బియ్యం తినడానికి చాలా మంచి ఉంది. సో ఇది జిల్లాలో కూడా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో ఆల్ బెనిఫిషరీ ఈ గవర్నమెంట్